సో ఇంకా స్టార్ట్ చేద్దామా మరి? ఓకే, అగైన్ ఫస్ట్ ఓట్ నాని. వెల్, పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత సాంగ్ తగ్గ స్టైల్ని ఫాలో అయిన పర్సన్ నాజ్మిన్ అనే. వెరీ గుడ్ నాజ్మిన్. అండ్ నెక్స్ట్ శ్రీను. అన్నయ్య, ఈ పర్ఫార్మెన్స్ ఇద్దరి చూస్తే ఇప్పుడు అర్థమైందన్న, ఖచ్చితంగా చాలా బాగా చేసిందంటే నాజ్మిన్ అన్న. వెరీ గుడ్ నాజ్మిన్. 2 ఓట్స్ నీకే వచ్చేసినాయి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ హరి. ఇద్దరు బాగా చేశారు, కానీ నా ఓటు వచ్చేసి నాజ్మిన్. నాజ్మిన్ 3 ఓట్స్ నీకు. అండ్ ఇంకా లాస్ట్ సన్నీ. నా ఓట్ నిహారిక. నిహారిక ఒక ఓట్ నీకు, నాజ్మిన్ కి 3. ఇప్పుడు మెంటర్స్ అడుగుతాను, లిటిల్ ఛాలెంజర్స్. నిహారిక అండ్ నాజ్మిన్ ఇద్దరు చాలా 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 బాగా చేశారు. అండ్ కమింగ్ టు నిహారిక, ఫస్ట్ టైం ఎలిమినేషన్ జోన్కి వచ్చావు, అదే కసితో చాలా బాగా చేసావు. అన్డౌటెడ్లీ మై ఓట్ ఇస్ ఫర్ యూ. నిహారిక నీకు 2 అండ్ నీకు 3. ఇప్పుడు లిటిల్ టైగర్స్. నాజ్మిన్, నువ్వు నీకు తెలుగు రాకపోయినా కరెక్ట్ గా సాంగ్ తగ్గట్టు స్టెప్స్ మాస్ అంటే మాస్ చూపించావు. అది గ్రేట్నెస్. తెలుగు తెలుగునే చేసావు నువ్వు. సూపర్ అమ్మా. నీకు ఇంకా వేరే ఇంకా చెప్పలేను, ఇంకా నీకే నువ్వే టైగర్స్ ఎప్పుడైనా 100% నువ్వు ప్రూవ్ చేసావు. నిజంగా 100% ప్రూవ్ చేసావు. ఫస్ట్ టెన్షన్ పడ్డాను, ఆ సాంగ్ ఇలా ఉంటుంది, కొంచెం ఎట్లా వేస్తుంది ఏమో, ఆ లిరిక్స్ ఇట్లా ఎలా ఉంటాయి, అలా అర్థం కాదు కదా అనుకున్నా. కానీ నువ్వు ఎంత బాగా చేసావంటే అంత సూపర్ అంతే. ఇంకా ఓకే, భరత్ అనే నీకే ఓటు కదా. సో నీకు 4, నీకు 2. అండ్ ఇంకా మెంటర్స్ లాస్ట్ ఓట్ విద్య. నా ఓట్ ఆన్ స్పాట్లో సాంగ్కి తగ్గట్టు చేసిన నాజ్మిన్కి. నాజ్మిన్ 3 కొరియోగ్రాఫర్స్ అండ్ 2 మెంటర్స్, అంటే టోటల్ 5 ఓట్స్ నీకు, అండ్ నీ మెంటర్ అండ్ ఒక కొరియోగ్రాఫర్ అండ్ ఒక జడ్జ్, టోటల్ 3 ఓట్స్. ఓటింగ్ ప్రాసెస్లో నాజ్మిన్ లీడింగ్లో ఉంది నిహారిక కన్నా. సో ఇంకా ఎలిమినేషన్ అవ్వలేదు, ఇంకా నువ్వు గెలిచినట్టు కాదు, ఇంకా నువ్వు ఓడినట్టు కాదు. ఈ ప్రాసెస్ అంతా సుందరం మాస్టర్ చూశారు. కరెక్ట్ అనుకుంటే కనుక సుందరం మాస్టర్ కూడా నాజ్మిన్కే ఓటు వేస్తారు, అప్పుడు నాజ్మిన్ గెలిచినట్టు. ఇన్ కేస్ ఈ ప్రాసెస్ రాంగ్ అనుకొని సుందరం మాస్టర్ ఓటు వేస్తే నిహారిక గెలిచినట్టు. అడిగిన సుందరం మాస్టర్ని. ఓకే, ఇద్దరికి ఆల్ ది బెస్ట్. అండ్ సుందరం మాస్టర్, చాలా 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 కష్టమైన పొజిషన్ మీద ఇప్పుడు. ఫైనల్ జడ్జిమెంట్, ఇద్దరిలో ఎవరు తక్కువ కాదు, ఇద్దరు టాలెంట్ అందరికీ తెలుసు. మీరు ఇప్పుడు ఎవరికైతే ఓటు వేస్తారో వాళ్ళు ఈ న్యూ క్లినిక్ ప్లస్ ఆర్ట్ ఆఫ్ ఫైట్ జూనియర్స్లో కంటిన్యూ అవుతారు. ఈ పిల్లలది ఎవరిది మిస్టేక్ లేదు, బోత్ ఆర్ కొరియోగ్రాఫర్స్. మెయిన్ ఈ ప్లేస్కి వచ్చేదానికి దీనికి ఎవరు కారణం అంటే ఈ కొరియోగ్రాఫర్స్. దీంట్లో మన ఈ ఆటోలో దొరికిన పిల్లలంతా ప్రతి ఒక్క పిల్ల కూడా చాలా టాలెంటెడ్, ఎవరు తక్కువ లేదు. అదే నేను గ్యారంటీగా చెప్తాను. ఈ పొజిషన్ వచ్చేదానికి ఓన్లీ కొరియోగ్రాఫర్ కారణం. మీరు కొరియోగ్రాఫర్ కొంచెం ఆలోచన చేయాలండి, చాలా కేర్ఫుల్. ఎనీవో ఒక మాట చెప్తారు తెలుగులో, నాకు తెలియదు కానీ, ఉప్పు తిన్నమే తన్నీయ కుడిపా అన్నట్టు. తప్పు చేసినవాడు పనిష్మెంట్ కావాలి వాడికి. సార్ నా ఓటు వచ్చి
నాజ్మి. నిజంగా ఇది అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఆఫ్ కోర్స్ ఇద్దరు టాలెంటెడే. ఇటు పక్కన కొరియోగ్రాఫర్గా ప్రూవ్ చేసుకున్న కొరియోగ్రాఫర్ విన్నర్ తను. అండ్ నిహారిక గురించి అందరికీ తెలుసు, న్యూగా వచ్చాడు. కానీ నాజ్మిన్ ఆనంద్ పరువు నిలబెట్టావు ఈ రోజున. లిటిల్ టైగర్స్ గెలిచింది. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ నాజ్మిన్, వెరీ గుడ్. అండ్ నిహారిక, లిటిల్ ఛాలెంజర్స్ హోప్ అంతా నీ మీదే. బట్ ఈరోజు నువ్వు ఎలిమినేట్ అయిపోయావు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ దీనికంతా కారణం బెన్నీ. నిహారిక, నువ్వేం బాధపడద్దు. మేబీ నీకు ఎక్కువ ఓటింగ్స్ వస్తే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అగైన్ నువ్వు ఫైనల్స్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అలా జరగాలని మేము అందరం బ్లెస్ చేస్తూ నీకు ఇప్పుడు స్లామ్ బుక్ ప్రెజెంట్ చేస్తాము. సరేనా? ఈ క్షణమాయే ఆరంభం, ఈ ముగింపే ఓ ప్రారంభం. గడిచిపోయిన ప్రతిక్షణం రేపటి గెలుపుకి కారణం. గర్భము నుంచే పోరాటం, గెలిచి వస్తేనే జీవితం. నీ శ్వాసే నీ ఆయుధం, చిన్ని ఓటమికే భయం. కన్నీటికి నవ్వులను నేర్పిస్తూ నడకను సాగిద్దాం. చీకటిని వెలుగుగను మార్చేస్తూ వెలుగై పయనిద్దాం. ఆటే నా జీవితం, నే ఆటకు అంకితం. ఆటే నా ఆశయం, జీవించిన ప్రతిక్షణం. ఆటే నా జీవితం, నే ఆటకు అంకితం. ఆటే నా ఆశయం, జీవించిన ప్రతిక్షణం. ఈ క్షణమాయే ఆరంభం, క్షణమాయే ఆరంభం. ఈ ముగింపే ఓ ప్రారంభం, ముగింపే ఓ ప్రారంభం. గడిచిపోయిన ప్రతిక్షణం, గడిచిపోయిన ప్రతిక్షణం. రేపటి గెలుపుకి కారణం, రేపటి గెలుపుకి కారణం. ఆటే నా జీవితం, నే ఆటకు అంకితం. ఆటే నా ఆశయం, జీవించిన ప్రతిక్షణం. ఆటే నా జీవితం, నే ఆటకు అంకితం. ఆటే నా ఆశయం, జీవించిన ప్రతిక్షణం. ఈ క్షణమాయే ఆరంభం, ఈ ముగింపే ఓ ప్రారంభం. గడిచిపోయిన ప్రతిక్షణం రేపటి గెలుపుకి కారణం. గర్భము నుంచే పోరాటం, గెలిచి వస్తేనే జీవితం. నీ శ్వాసే నీ ఆయుధం, చిన్ని ఓటమికే భయం. కన్నీటికి నవ్వులను నేర్పిస్తూ నడకను సాగిద్దాం. చీకటిని వెలుగుగను మార్చేస్తూ వెలుగై పయనిద్దాం. నిహారిక, నీతో పాటు ఇక్కడ ఎంతమంది బాధపడుతున్నారో తెలుసా? ఎందుకంటే నీకు అంత మంచి టాలెంట్ ఉంది. ఈరోజు నువ్వు ఎలిమినేట్ అయ్యావంటే అది బెన్నీ బ్యాడ్ లక్, నీ బ్యాడ్ లక్ కాదు. బెన్నీ టైం బాగోక
సాంగ్ ఫెయిల్యూర్ అవటం వల్ల ఈరోజు నువ్వు డేంజర్ జోన్కి వచ్చి ఎలిమినేట్ అవుతున్నావు. నీ టాలెంట్ లేక కాదు, ప్రతి ఒక్కరికి తెలుసు నువ్వు ఆర్ట్ ఆఫ్ 4లో చేసిన పెర్ఫార్మెన్స్ నుంచే నీకు గుర్తింపు వచ్చేసింది. త్రిశూలం పట్టుకొని చేసావు కదా, అప్పటి నుంచి నిహారిక అంటే అందరికీ తెలుసు, చాలా ఇష్టపడ్డారు. తప్పకుండా వాళ్ళందరూ నీకు బ్లెస్సింగ్స్ రూపంలో బోల్డెన్ ఓట్స్ పంపిస్తారు. ఎక్కువ ఓట్స్ కనుక నీకు వస్తే డెఫినెట్గా తిరిగి మళ్ళీ ఫైనల్స్లో వచ్చేస్తావు. ఓకే, సో ఒక్కసారి నువ్వు SMS రిక్వెస్ట్ చేయి చివరిసారిగా. హాయ్ అండి, చూశారు కదా నా పర్ఫార్మెన్స్ కానీ మీకు నచ్చినట్లయితే ZTA అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి NIHARIKA నిహారిక అని టైప్ చేసి 57575కి SMS చేయండి ప్లీజ్. ఫర్ మీ నిహారికకి తప్పకుండా SMSలు పంపించాలి. తనకి నిజంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ పంపిస్తే టైటిల్ గెలిచేంత సత్తా ఉంది తనకి. అండ్ లిటిల్ ఛాలెంజర్స్లో ఎవ్వరు కూడా లేరు. మీరు ఆలోచించి నిహారికకి బ్లెస్సింగ్స్ రూపంలో బోల్డెన్ ఓట్స్ పంపించండి. ఓకే, అండ్ ఆల్ ది బెస్ట్ నిహారిక అండ్ నాజ్మిన్. ఇంకోసారి డేంజర్ జోన్కి రాకూడదు, సరేనా? ఆల్ ది బెస్ట్. అండ్ నెక్స్ట్ ఇంకో వండర్ఫుల్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ గుడ్ నైట్.